ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుడు ఎంతగానో అద్భుతంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. మనం దీవించబడుతున్నాం. చాలా చక్కని కృపలోనికి మనం నడిపించబడుతున్నాం. అన్ని విషయాలను దేవుడు నేర్పిస్తూ ఉన్నారు. మనం సరిచేయబడుతున్నాం. ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం చూస్తున్నాం కదా. ఈ ఉదయకాల సమయంలో కూడా ఇలా ఉదయకాల సమయంలో ప్రభు మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. ఎందుకంటే చూడండి, దేవుని మాటలు చాలా బలమైన మాటలు, మనల్ని నూతనమైన కృపలోనికి నడిపించే మాటలు. ఆలస్యం చేయక ఉదయకాల సమయంలో దేవుని మాటల్ని ధ్యానిద్దామా? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. ఆమె చూడండి, నీతిమంతులకు దేవుడు మేలు చేసే దేవుడై ఉన్నారు. అన్యాయం చేసే దేవుడు కాదు. ఆమె మనం ఉంటున్న విధానాన్ని బట్టే మనము దేవుని దగ్గర నుంచి మేలు పొందుకుంటూ ఉంటాం. దేవుని మేలును మనం చూడాలి అంటే మనం సరిగ్గా బ్రతకాలి. ఈ రోజున చాలా మంది అంటుంటారు, దేవుడు నాకేం సహాయం చేయలేదండి, దేవుడు నాకు ఈ పరిస్థితి వచ్చినప్పుడు నా జీవితం ఇలా ఉండిపోయింది, అలా ఉంది, ఇలా ఉంది, నాకే ఎందుకు ఇన్ని అవమానాలు, ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితులు అని అంటూ ఉంటారు. చూడండి, దేవునికి ఎంత దగ్గరగా జీవిస్తున్నారని ఆ మాట మాట్లాడుతున్నారు. దేవునికి దగ్గరగా జీవించరు. దేవుని దేవుడు చెప్పిన మాటలు వినరు. నీతిమంతులుగా ఉండరు. అన్యాయపు మాటలు, అన్యాయపు మార్గాలు, అన్యాయం చేసేవారుగా ఎప్పుడు ఉంటూ ఉంటారు. చూడండి, దేవుడు అంటే భయం భక్తి కలిగిన వారు దేవునికి దగ్గరగా ఉంటారు. దేవుని మాటలు వింటూ ఉంటారు కదండి. దేవునికి దూరంగా ఉంటూ దేవుడు నాకేం చేయలేదంటే ఎలా కదా? అది సరైనది కాదు. చూడండి, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వస్తుంది. ఈ రోజున నీతిగా మనము బ్రతుకుతే, అది ఏ విషయంలో అయినా, ఎక్కడైనా, ఏ పరిస్థితిలో అయినా, మన మరణము మనకు ఎదురుగా ఉన్నప్పుడు కూడా మనము నీతిగానే ఉండాలి. దేవునికి నీతిమంతులంటే చాలా ఇష్టం అండి. ఈ రోజున నీతి బట్టి, అంటే మనం ఉంటున్న విధానాన్ని బట్టి చాలా మంది మనకు వ్యతిరేకంగా మారుతూ ఉంటారు. మనం ఉంటున్న విధానం చాలా మందికి నచ్చదు కదా. అయినా పర్లేదు, మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగానే ఉండాలి. దేవునికి మహిమకరంగా మన జీవితం ఉండాలి. నీతిగా బ్రతకడం ద్వారా దేవుడు మహిమపరచబడుతూ ఉంటారండి. ఈ రోజున నీతిగా బ్రతుకుతున్నారని ఎన్ని మాటలు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు మీరు ఎదుర్కొన్నా పర్లేదు, నీతిగా ఉందాం, నీతిగా బ్రతుకుదాం, నీతిగా జీవిద్దాం. అది బిజినెస్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఇంటిలో కావచ్చు, బయట కావచ్చు, అనేకుల మధ్యలో కావచ్చు, ఏ పరిస్థితిలో ఉన్న నీతిగా బ్రతికే మనము చూపించాలి. నీతిగా బ్రతికే వారికి మేళ్లను దేవుడు కలగచేస్తారు. ఈ రోజున దేవుని మేళ్లను మనం పొందుకోవాలి అంటే నీతిగా బ్రతుకుతూ ముందుకు సాగుదాం. అన్యాయం చేస్తే చూడండి, మనము మన జీవితాల్లో అన్యాయాన్ని చూస్తూ ఉంటాం. మనం ఏది విత్తితే ఆ పంటనే కోస్తాం. అద్భుతకరమైన మాటలు కదండి. ఈ రోజున చూడండి, ప్రతి విషయంలో నీతిమంతులుగా మనం బ్రతికి ముందుకు సాగినప్పుడు దేవుడు ఎంతగానో మహిమపరచబడతారు. కొన్నిసార్లు ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయతలో వెళ్తున్నప్పుడు ఎన్నో పోరాటాలు వస్తూ ఉంటాయి. అయితే ఆ పోరాటాలు వచ్చినప్పుడు మనం చెదిరిపోక, బెదిరిపోక మనం నిలుచొని చక్కగా ప్రతి విషయాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, ఏమి మనతో ఉన్నా దాన్ని బట్టి సంతోషిస్తూ కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు దేవుని నామం ఎంతగానో మహిమపరచబడుతుంది. యోబు తన జీవితంలో నీతిగా, యథార్థంగా బ్రతికాడండి. తనకి అన్ని ఉన్నప్పుడు అలానే ఉన్నాడు, ఏమీ లేనప్పుడు అలానే ఉన్నాడు. ప్రతి విషయాన్ని బట్టి దేవుని స్తుతించాడు.
ఏమి లేనప్పుడు కూడా దేవుని కొరకు నిలబడ్డాడు కదండి. దేవుని ఎంతగానో స్తుతించాడు. మన జీవితాలు కూడా అంతే. ప్రతి విషయాన్ని బట్టి మనము నీతిగా ఉండాలి, యథార్థంగా జీవించాలి. అప్పుడు ప్రభు నామం మహిమపరచబడుతుంది. ఈ రోజున అన్యాయపు మాటలు, అన్యాయంగా జీవిస్తూ ఇతరుల పైన అన్యాయాన్ని మరి మూట కడుతున్నారేమో, న్యాయం చేసే దగ్గర అన్యాయం చేస్తున్నారేమో. అలా ఉండడానికి వీల్లేదు. దేవుని ఎరిగిన దేవుని నమ్ముకుని మనం ఒక ప్రత్యేకంగా జీవించినప్పుడు ప్రభు నామం మహిమపరచబడుతుంది. మరి ఉదయకాల సమయంలో ప్రతి దాంట్లో నీతిగా ఉందామా? అది చిన్నదైనా పెద్దదైనా, ఏ పనైనా, ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా మరి ప్రభు నామాన్ని మహిమపరిచే వారిగా మనం ఉండాలి. ప్రతి దాంట్లో కూడా న్యాయవంతులుగా, నీతిమంతులుగా మనం బ్రతకాలి. ఆమెన్. ఒకవేళ ఇన్ని రోజులు తప్పులు చేశారేమో, దేవుని పనులకు వ్యతిరేకంగా ఉన్నారేమో, నీతిగా ఉండడానికి బదులుగా మరి చాలా అన్యాయంగా మీ మాటలు, మీ జీవితం, మీ ప్రవర్తన ఉందేమో. మరొకవేళ ఉంటే మార్చుకుందామండి. అన్యాయం చేస్తే, అన్యాయం అనే విత్తనం వేస్తే అన్యాయం అనే పంటని మనం కోస్తాం కదా. నీతిమంతులు మరి నీతి అనే విత్తనాన్ని వేస్తే అద్భుతమైన రీతిలో మరి గొప్ప మేళ్ళు మన జీవితాలు మనం చూస్తూ ఉంటాం. ఆమె మరి ఆలస్యం చేయకుండా ప్రార్థన చేస్తూ మంచి ప్రవర్తన నాకు దయచేయండి అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్య, చక్కని మాటల ద్వారా ఉదయకాల సమయంలో మనం బలపరుస్తున్నందుకు వందనాలు ప్రభా. ఇది కూడా ఎంతమంది అయితే ప్రభా ఉదయకాల సమయంలో మీ మాటలు ధ్యానిస్తున్నారో వారి జీవితాలను మార్చుకుంటూ అయ్యా నీతిగా బ్రతకాలని ఆశిస్తున్నామయ్యా, మీరు నాకు తోడుగా ఉండి సహాయం చేయమని అడుగుతున్నారో వారి జీవితంలో అద్భుతం మీరు జరిగించండి అయ్యా. విశేషకరమైన జీవితం దయచండి. ఉన్నత స్థితిలో ఉంచండి. ప్రతి ఆటంకాన్ని మీరు తొలగించండి. గొప్పవారు కుదిరిగాక, గొప్ప స్థితిలో ఉందిరిగాక బ్లెస్ చేయండి. ఇంకను లేవనెత్తండి. ఎంతమంది అయితే ప్రభా ఇన్ని రోజులు అన్యాయంగా బ్రతికారు, అన్యాయంగా మాట్లాడారు, అన్యాయంగా ప్రవర్తించారు, వారి జీవితంలో మార్పును మీరు తీసుకున్నామని వేడుకుంటున్నాం. మీకు వ్యతిరేకమైన పనులు మానివేసి చక్కని జీవితంతో బ్రతుకుదుము గాక, ముందుకు సాగుతుము గాక. బ్లెస్ చేయండి ప్రభు. ఉదయకాల సమయంలో ప్రతి విషయంలో అయ్యా మీరే తోడుగా ఉండండి. బ్లెస్ చేయండి. చేసిన ప్రయత్నాల్లో, పనులలో మీరు తోడుకోండి. మంచి ఆరోగ్యం, క్షేమాన్ని మీరు కలగచేయండి. ప్రాముఖ్యంగా మేము ప్రార్థిస్తున్న ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్లను మీ దయా, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.